Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, first of all, let us thank the Lord because He has guided us thus far, even to the last day of this year 2021. మొదటిదిగా ఈ సంవత్సరాంతం వరకు కూడా 2021 సంవత్సరం ఆఖరి దినం వరకు కూడా దేవుడు మనల్ని నడిపించిన దానిని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమైన. Truly, it is a sorrow-filled year to many families. నిజంగానే అనేక కుటుంబాలకి ఎంతో దుఃఖంతో కూడిన సంవత్సరం ఇది. Because of the pandemic COVID-19, ఎందుకనగా ఈ కోవిడ్-19 అనే ఈ మహమ్మారిని బట్టి many people of God and others also lost their lives. అనేకులైనటువంటి దైవజనులు ఇంకా ఇతరులు అనేకులు ప్రాణాలు కోల్పోయారు. People left this world in great numbers. ప్రజలు అనేకులు చాలా మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. Especially in the second wave from April to July months. ప్రత్యేకించి ఏప్రిల్ నుండి జూలై వరకు కూడా ఈ రెండో విడతలో వచ్చినటువంటి ఈ యొక్క మహమ్మారిని బట్టి. But we are alive today means అయితే ఈ రోజు కూడా మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే it is only by the unfailing grace. ఇది కేవలము తప్పిపోయేటువంటి దేవుని యొక్క కృపను బట్టి. So while praying for the comfort of the bereaved families, కాబట్టి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ let us worship and thank the Lord for our lives as well. మన జీవితాల కొరకు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆరాధన చేస్తాం. Now ఇప్పుడు today's verse for our meditation is taken from 2 Chronicles 25:9. ఈ రోజు మన ధ్యానం కొరకు రెండవ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is able to give thee much more than this. దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు. If we see the verse for our meditation today, ఈ రోజు మన ధ్యానం కొరకైన ఈ వచనాన్ని మనం గమనిస్తే it is spoken by a man of God when he was talking to King Amaziah. ఈ దైవజనుడు అమజ్యా రాజుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. Amaziah was the king of Judah. అమజ్యా యూదా రాజు. The character of Amaziah, one of the kings of Judah, is summed up by the chronicler in damning epigram. యూదా రాజుల్లో కల్లా కొంచెం ఒక He was one of the kings of Judah. యూదా రాజుల్లో ఒకడుగా ఉన్నాడు. And this man of God is talking about the character of Amaziah. ఈ దైవజనుడు ఈ అమజ్యా రాజుకున్న తన వ్యక్తిత్వాన్ని గురించి He మాట్లాడుతున్నాడు. is a double-minded person. ఇతడు ద్వంద్వ వైఖరి గల వ్యక్తి. In 25:2, 25వ అధ్యాయం 2వ we వచనంలో read, ఇక్కడ మనం he చదువుతున్నాము. did that which was right in the sight of the Lord, but not with a perfect heart. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. He is one of the half and half people, half heart this side, half heart that side. ఇతడు రెండు రకాల జీవితం, సగం జీవితం ఇటు సగం జీవితం అటు ఉన్నాడు. Hosea says in Hosea 7:8, హోషేయ 7వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, he is a cake not burnt properly, not turned. ఇది సరిగా కాల్చబడని రొట్టె. What does it mean? అంటే అర్థం ఏమిటి? Burnt black on one side ఒకవైపు పూర్తిగా మాడిపోయింది, and the raw of on the other side. మరొక వైపు చూస్తే అంత పచ్చిగానే ఏమి కాలలే. When Amaziah came to the throne, అమజ్యా సింహాసనం మీదకి వచ్చినప్పుడు out of his immature zeal, తనలో ఉన్నటువంటి మరి ఆ పరిపక్వం కాని ఎదగలేనిటువంటి తనకున్న ఆసక్తి, he immediately began to aim at conquest in the neighboring little states. వెంటనే తన పొరుగు దేశాలు, చిన్న చిన్న దేశాలు మనం వారిని స్వాధీనం చేసుకోవాలి, వారిని జయించాలి అనుకునే ఆశతో పోయాడు. So in order to strengthen himself, తను తాను బలపరుచుకునే దాని కొరకు he hired 100,000 mighty men of valor out of Israel. ఇశ్రాయేల్లో నుండి 1,00,000 మంది యోధులని ఆయన సమకూర్చుకున్నాడు. And in return he wanted to give 100 talents of silver. దానికి బదులుగా 2 మణుగుల వెండిని వాళ్ళకి ఇవ్వాలని కోరినాడు. But to seek help from Israel in the prophet's eyes is not right. ఇశ్రాయేలీలో నుండి ఈ సహాయాన్ని తాను కోరుట ప్రవక్త దృష్టికి అది మంచిగా అంగీకారం కాదు. Because he was flinging for help to other people, not to God. ఎందుకనగా తాను దేవుని కొరకు కాక ఇతరుల నుండి ఏదో ఇతరుల సహాయం గురించి కోరినవాడు. So a man of God comes to him కాబట్టి ఇప్పుడు దైవజనుడు అతని వద్దకు వచ్చాడు and warned him that the Lord is not with Israel. దేవుడు ఇశ్రాయేలుతో కూడా లేడు అని ఆయనకి హెచ్చరిక చేశాడు. And the alliance is not permissible to him. ఇక వారితో నువ్వు ఏదైతే సంబంధం పెట్టుకుంటున్నావో అది నీకు అనుమతి లేదు. But instead of yielding to the prophet's advice, మరి ఈ ప్రవక్త యొక్క సలహా ఆయన ఇచ్చినటువంటి ఆ మాటకి లోబడి దాని బదులుగా he parries, he asks a misplaced question.
ఆయన ఒక వేరు రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతా ఉంటాడు. What he is asking? ఏమని అడుగుతున్నాడు? But if I won't have alliance with Israel, నేను ఇశ్రాయేలీలతో సంబంధం పెట్టుకోకపోతే what shall we do with the 100 talents of silver that I have given to the army of Israel? ఇశ్రాయేలీ సైన్యానికి నేను ఇవ్వాలనుకున్నటువంటి 25:9. 25వ అధ్యాయం 9వ వచనము 200 మణుగుల వెండిని ఏం చేద్దాం? I have already given. నేను ఇచ్చేసిన కదా ముందే వాళ్ళకి. He is not bothered about his decision whether it is according to the will of God or not. తాను తీసుకున్న ఆ నిర్ణయం అనేది అది దేవుని చిత్తానికి అనుసరించిందా కాదా అనే దాని గురించిన పట్టింపు లేదు. But he is asking these bypassing questions. కానీ చూడండి, ఈ దాటివేసే ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. A great many of us can learn a wonderful lesson here. మనలో చాలా మంది ఇక్కడ అద్భుతమైనటువంటి పాఠం నేర్చుకోగలం. Often for our earthly advantage we bypass the will of God. అనేక పర్యాయాలు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుని చిత్తాన్ని దాటివేస్తాం. And finally we will land ourselves in troubles. చివరికి కష్టాల్లో పడతాం. Here the question is beautifully answered by the man of God. ఇక్కడ ప్రశ్న చూడండి, ఈ దైవజనుడు ఎంతో చక్కనైన విధానంలో That జవాబిస్తాడు. is the verse for our meditation అదే today. నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం. What the man of God is telling. దైవజనుడు ఏమని Are చెప్తున్నాడు? why you worry about that 100 talents of silver? ఈ 200 మణుగుల వెండి గురించి నీకు ఎందుకు అంత బాధ? ఎందుకు చింత చేస్తావు? Worry about the will of God. దేవుని చిత్తము గురించి నీవు చింత చేయాలి. The Lord is able to give thee much more than this. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. Here the man of God is stressing the will of ఇక్కడ God. దైవజనుడు దేవుని చిత్తము గురించి నొక్కి చెప్తున్నాడు. The will of God is the safest place for a believer. ఒక విశ్వాసికి దేవుని యొక్క చిత్తమే సురక్షితమైన ప్రదేశం. Amaziah must consider the consequences of such alliance. ఇక్కడ అమధ్య అలాంటి వారితో సంబంధం పెట్టుకుంటే దాని వలన వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో అది ఆయన దాని గురించి ఆలోచన Should చేయవలసింది. not consider about the silver. వెండిని గురించి ఆయన పట్టించుకోకుండా ఉండవలసింది. What is the use of taking such army with whom God is not there? దేవుడు లేనిటువంటి ఆ సైన్యాన్ని నీవు తీసుకుంటే, వారితో సంబంధం పెట్టుకుంటే నీకేమి లాభం? After paying so much silver also, the result will be defeat only. ఇంత వెండిని నువ్వు వెచ్చించినా గానీ ఫలితాలు శూన్యం. Without them, వారు లేకుండా if Amaziah depend on God, ఒకవేళ అమధ్య దేవుని పైన ఆధారపడి ఉంటే with less army he can get victory. తన దగ్గరున్న తక్కువ సైన్యముతో కూడా విజయం సాధించేవాడే. Amaziah was more concerned about the materialistic loss than the will of God. అమధ్య దేవుని చిత్తం కన్నా కూడా వస్తు రూపకమైన నష్టం అయిపోతుంది అనే పట్టింపే ఉండింది. That's why Lord Jesus Christ, when many wanted to follow him, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేకులు వచ్చి ఆయనను వెంబడించాలి అని కోరినప్పుడు he asked them to count the cost of such following and discipleship. ఆ విధంగా వెంబడించాలి, శిష్యరికం చేయాలంటే దానికి ఎంత క్రయం చెల్లించవలసితో నీవు గుర్తుంచుకోమన్నాడు. When two of his disciples wanted seats on his left and right sides when he comes in his kingdom, చూడండి, తన శిష్యులలో ఇద్దరు తను రాజ్యంతో కూడా వచ్చినప్పుడు ఆ సింహాసనానికి ఇరువైపులో కూడా ఇద్దరు ఉండాలి అని వారు కోరినప్పుడు and Jesus said, యేసు ప్రభు అన్నాడు, are you able to drink of that cup that I drink of? నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా? In other words, మరొక మాటలో Jesus చెప్పాలి, Christ was saying to them to look at the facts in the face before they make their choice. యేసు ప్రభు వారు ఇక్కడ ఏమని చెప్పగోరుతున్నాడంటే, వారు ఏదైతే ఎంపిక చేసుకోవాలని కోరుతున్నారో దానికి ముందుగా ఆ వాస్తవికతని, దాని యొక్క క్రయం ఏంటిదో నువ్వు గుర్తించాలి. Jesus Christ never recruited any under false pretense by making false promises. యేసు ప్రభు వారు ఎవరిని కూడా తప్పుడు అబద్ధపు ప్రమాణాలు చేస్తూ వారిని ఎంపిక చేసుకోలే. If a man does not open his eyes to a clear vision of the consequences of his actions, his life will be shattered in all directions. ఒక వ్యక్తి తాను ఎంపిక చేసుకున్నటువంటి ఆ నిర్ణయాలకి దాని పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో గానీ అది నువ్వు తెలుసుకోకుండా వాటి విషయంలో నీ కన్నులు మూసుకొని పోయి ఉంటే నువ్వు ఘోర నష్టంలో ఉంటావు. I am not telling that the question was wrong. ప్రశ్న తప్పు అని నేను చెప్పడం He is లేదు. asking about the silver. Okay, it's all right. వెండి గురించి అంటున్నాడు కదా, సరే మంచిదే. But it is the right question in the wrong timing. కానీ సరి అయిన ప్రశ్నే, కానీ తప్పుడు సమయంలో వేసి. First, Amaziah should obey the will of God as per the prophet's words. మొదటిదిగా ప్రవక్త చెప్పిన ప్రకారము అమధ్య దేవుని చిత్తానికి లోబడాలి. Then he can inquire about what will happen to that silver. అప్పుడు ఆ వెండి గురించి తర్వాత విచారించవచ్చు. Today, ఈ రోజు not only individuals but some local churches are also guilty in this matter. వ్యక్తిగతంగా వ్యక్తులుగా మాత్రమే కాకుండా మరి సంఘాలుగా కూడా ఈ విషయానికి వచ్చినప్పుడు దోషారోపణ చేయబడుతున్నారు. They give second place to the will of God, which is to be given the first place. వారు
దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇవ్వవలసినటువంటి ఆ దేవుని చిత్తానికి రెండవ స్థానం ఇస్తున్నారు. What a wonderful, triumphant answer the man of God gave. ఎంత అద్భుతమైనటువంటి జవాబు ఈ దైవజనుడు ఇస్తున్నాడు. The Lord will give you much more than this. దేవుడు దీనికన్నా ఇంకా ఎక్కువగా ఇవ్వగలడు. Yeah, to obey the will of God, sometimes you may have to lose few things. దేవుని చిత్తానికి నీవు లోబడాలి అంటే కొన్నిసార్లు నీ జీవితంలో కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. But God will give much more when you obey. అయితే నీవు ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో దేవుడు దీనికన్నా ఎక్కువగా నీకు అనుగ్రహిస్తాడు. He builds not only character, but such person wins a fuller capacity for a fuller position of Jesus Christ himself. చూడండి, తాను కట్టబడడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారినే అతడు స్వతంత్రించుకుంటాడు. That's why Paul writes. అందుకనే పౌలు రాస్తున్నాడు. To win Christ, in Philippians he writes, ఫిలిప్పీలకు రాస్తున్నాడు, క్రీస్తును సంపాదించుకోవాలి I అంటే counted all things but loss, even as dung. సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. Yeah, to win Christ. క్రీస్తును You have సంపాదించుకోవాలి to అంటే lose few things. నీవు కొన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది. Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, on the last day of this year, ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినము what is your decision? నీ తీర్మానం ఏమిటి? Will you give first preference to the will of God in all matters of your life? నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుని చిత్తానికే ప్రథమ స్థానం ఇస్తావా? Or are your eyes on some material benefits? లేదా నీ దృష్టి అంతా కూడా ఏదో వస్తు రూపకమైన ఆ ప్రయోజనాలపైన ఉందా? Jesus says, యేసు ప్రభువారు అంటున్నారు, seek ye first the kingdom of God and his righteousness. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, Then all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. Matthew 6:33. మత్తయి సువార్త 6:33. So let us tell to the Lord with full heart, కాబట్టి మన పూర్ణ హృదయంతో దేవునితో చెప్దాం, O Lord, దేవా, on the last day of this year, ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినమున let us tell to the Lord ప్రభుతో చెప్దాం, from the bottom of our మన heart, హృదయాంతరంగం నుండి చెప్దాం, O Lord, ఓ దేవా, I will do thy will all the days of my life. నా జీవిత కాలం అంతా కూడా నీ చిత్తాన్నే నేను చేస్తాను. Whatever price I have to pay, I will pay. ఎంతటి క్రయము చెల్లించవలసి వచ్చినా సరే నేను సిద్ధమే. May God help us to end this year and enter a new year with this firm commitment. ఈ సంవత్సరాన్ని ముగిస్తూ ఇలాంటి దృఢమైనటువంటి ఈ ప్రతిష్టతతో కొత్త సంవత్సరంలో ప్రవేశించలాగిన దేవుడు సహాయం చేయను. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.